ప్రజల మానసికోల్లాసం కోసం పార్కులను విరివిగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు 14వ డివిజన్లోని ఏసీ నగర్లో 25 లక్షల రూపాయలతో ఆధునీకరించిన మాగుంట సుబ్బరామిరెడ్డి మున్సిపల్ పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్కు విచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. కాసేపు పార్కులో అందరితో మంత్రి నారాయణ సరదాగా మాట్లాడారు. ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగర పరిధిలోని 47 పార్కులకు గాను ఇప్పటి వరకు 40 పార్కులను ఆధునీకరించామని చెప్పారు. అలాగే మరో 7 పార్కులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మాగుంట సుబ్బరామిరెడ్డి పార్కులో వాకర్స్ ట్రాక్ సరిగా లేనందున దానికి మరమ్మతులు చేయాలని మున్సిపల్ కమిషనర్ను సూచించారు. అదేవిధంగా పార్క్ కమిటీ కోరిక మేరకు మూత్రశాలలు, టాయిలెట్లు ఏర్పాటు చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ని ఆదేశించారు. 51, 49 డివిజన్లలో కూడా పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నెల్లూరులో 14వ వార్డులో యాక్చువల్గా పార్కుని మొత్తం రెనోవేట్ చేశారు. చాలా బాగా చక్కగా వచ్చింది. అయితే ఈ పార్కుని నేను విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే పార్కుని యాక్చువల్గా కమిటీ, ఈ పార్కు యొక్క కమిటీ ఉండారో వాళ్ళు నా దృష్టికి కొన్ని తీసుకొచ్చారు. ఒకటి ఆల్రెడీ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి, అది కాకుండా యూరినల్స్ ఉండే విధంగా చేయమన్నారు. ఇప్పుడే కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇమీడియట్గా ఆ యొక్క యూరినల్స్ మహిళలకి, జెంట్స్కి చేయమని, అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తారని తెలియజేస్తున్నాను. తర్వాత ఏదైతే వాకింగ్ పాత్ వేశారో ఆ వాకింగ్ పాత్ వేసిన కాంట్రాక్టర్ సరిగా చేయలేదు. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పాను, ఇమీడియట్గా దాని రెక్టిఫికేషన్ కంప్లీట్ చేయమని. దాన్ని కూడా ఒక 1 వీక్లో మీకు కంప్లీట్ చేస్తారని ఈ పార్క్ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరులో మొత్తం 47 పార్క్ స్థలాలు ఉన్నాయి. 47 నెల్లూరు సిటీలో 47 పార్క్ స్థలాలను యాక్చువల్గా టేకప్ చేసాం. వాటిలో దాదాపు 40 పార్కులు అయితే పూర్తి అయిపోయినాయి. అయితే మీ ఇంటి బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి లైన్ మాత్రం మీరు వేసుకోవాలి. అది సో ఆ విధంగా చేసుకుంటే నెల్లూరు నగరం మనం జూన్కి దోమలనే నగరం చేయొచ్చు. అంతేకాకుండా అంటే పర్ఫెక్ట్ సిటీ దోమలనే నగరం కావాలంటే నెల్లూరులో కొన్ని కెనాల్స్ ఉన్నాయి. ఉయ్యాల కాలువ, మల్లప్ప కాలువ, రామిరెడ్డి కాలువ, వాటి బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మీరు కనెక్షన్ తీసుకున్నా ఆ కెనాల్స్ని రెక్టిఫై చేయకుంటే దోమలు ఉంటాయి. దోమలు ఎక్కడే పోవు. అందుకనే ముఖ్యమంత్రి గారిని అడిగాను, ఆ కెనాల్స్కి 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసేస్తాం, స్లాబ్ వేసేస్తే దోమలు రావని. దానికి ముఖ్యమంత్రి గారు 50 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి టెండర్లు కూడా యాక్చువల్గా అధికారులు ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారు. ఇవాళ పిలవటం అయిపోయింది, ఓపెన్ కూడా చేశారు. అది ఫైనల్ అప్రూవల్ రేపు శనివారం లోపల కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ సాటర్డే లోపల ఆ వర్క్ టేకప్ చేస్తారు. అయితే నేను నెల్లూరు ప్రజల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒరిజినల్గా కెనాల్స్ యొక్క వెడల్పు 30 అడుగులు, 35 అడుగులు, 25 అడుగులు అయితే ఆక్యుపై చేసుకొని ఉన్నారు. దోవల్నే నగరం కావాలంటే ఆ కెనాల్స్ ఉయ్యాల కాలువ ఒకటి, రామిరెడ్డి కాలువ, మల్లప్ప కాలువ, దేవుడి కాలువ, దాని బ్రాంచెస్ ఉన్నాయి. మళ్ళీ వాటికి 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయాలి. కాంక్రీట్ కాలు స్లాబ్ వేస్తే అది మళ్ళీ రోడ్డు అవుతుంది. 18 అడుగుల రోడ్డు, 16 అడుగుల రోడ్డు, 15 అడుగుల రోడ్డు, 10 అడుగుల రోడ్డు. రోడ్లలో ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. అందువల్ల అందరూ సహకరించండి. అంటే ఒరిజినల్గా 35 అడుగులు అంటే 35 అడుగులు తీసుకోవట్లా, దాంట్లో 20, 18, 19 అధికారులు ఆల్రెడీ చేశారు. అది చేయాల్సిందిగా నేను అందరిని రిక్వెస్ట్ చేస్తాను నెల్లూరు ప్రజలు, ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్ కత్తం ప్రతాప్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ మల్లికార్జున్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.